Please do subscribe to Prajabheri News Channel. జిల్లా ప్రజలకు నగర ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిజామాబాద్ జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆ మహనీయులకు ఏదైతే స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజామాబాద్ జిల్లా మరియు నగర ప్రజలందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఎందరో మంది అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఈ దేశ స్వతంత్రం కోసం అసువులు బాసినటువంటి ఎందరో మంది మహనీయుల యొక్క ఆలోచనలను, త్యాగాలను గుర్తించి భవిష్యత్తు భారతదేశ నిర్మాణం కోసం మనమంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, దేశ సార్వభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు నడుస్తున్న సందర్భంలో జాగరూకతతో మనమందరం కూడా ఆలోచించి ఈ దేశ విచ్ఛిన్నకు కారణమవుతున్న అందరినీ కూడా మనం ఎక్కడికక్కడే అడ్డుకుంటూ ఈ ఎందరో త్యాగదనులు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మనము కలకాలం ఉండే విధంగా మనం అందరం కూడా కలిసి ముందుకెళ్లాల్సిందిగా జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుడ్ మార్నింగ్. सिद्धू ईशा क्या है काय लग रहे हो భారతదేశం ఒక పండుగ దినం. మనకు 1947 15 ఆగస్టు రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. మరి నేటికి దాదాపు 79 సంవత్సరాలుగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అప్పుడు ఆంగ్లేయులు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించి మన సంపదను దోచి మనం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులలో మరి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్
మన తెలుగు వాళ్ళైనటువంటి మరి అల్లూరి సీతారామరాజు వాళ్ళు ఎంతో మంది తన ప్రాణాల త్యాగంతో ఈరోజు స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనం ఘనంగా ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేసి జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి నేడున్నటువంటి ఏదైతే మరి ప్రజలు పాలన అనేది ప్రతి ఒక్క పేదవాడికి కూడా మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి, ఆ ఫలాలు. మరి నేడు మన భారతదేశంలో గతంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు, నేడు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణను సాధన లోపల మరి సాధించినటువంటి 10 సంవత్సరాల లోపల మనకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఒకసారి నెమరేసుకొని ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేపు జరగబోయే ప్రతి ఫలాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఈ స్వాతంత్ర వేడుకల్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని అందరికీ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.